అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ కర్నూలు జిల్లాలో జరిగింది. ఎర్లీ మార్నింగ్ అంటే తెల్లవారుజామున 3:30 ప్రాంతంలో ఒక బొలెరో, ఓపెన్ టాప్ బొలెరో ఒక 23 మందిని చిక్మంగళూరు నుంచి మంత్రాలయం టెంపుల్కి వెళ్తూ ఉన్నారు. సో ఎమ్మిగ్నూరు నుంచి మంత్రాలయం వెళ్తున్నప్పుడు అక్కడ చిలకలదోన బూదూరు క్రాస్ దగ్గర మంత్రాలయం నుంచి ఒక 8 కిలోమీటర్ల దూరంలో టోల్ ప్లాజా దగ్గర సిమెంట్ ట్యాంకర్కి గుద్దడం జరిగింది. దీంట్లో 8 మంది చనిపోయారు. ఆ బొలెరోలో 23 మంది ఉన్నారు. 23లో ఒక 8 మంది చనిపోయారు. ఇక్కడికి ఒక 8 మంది ఉన్నారు. మన జీజీహెచ్లో ఒక 6, ఒక ప్రైవేట్ ఆకాష్ హాస్పిటల్లో ఒక 2, 8 మంది. ఇది కాకుండా ఇంకొక 4 షిఫ్ట్ అవుతూ ఉన్నారు అక్కడ నుంచి. ఇంకొక 3 ఇంజరీస్ పెద్దగా ఏమీ లేవని చెప్పి కన్విన్స్ చేసినా కూడా వెనక్కి వెళ్ళిపోయారు ఎమ్మిగ్నూరు హాస్పిటల్, ఏరియా హాస్పిటల్ నుంచి. ఏరియా హాస్పిటల్ ఎమ్మిగ్నూరులో ఆ 8 బాడీస్ ఇప్పుడు ఉన్నాయి. ఇమీడియట్గా అది ఎఫ్ఐఆర్ చేసి ఇన్క్వెస్ట్ కంప్లీట్ అయిన తర్వాత ఆటాప్సీ కూడా తొందరగా చేసి ఆ కన్సర్న్డ్ వాళ్ళకి మేము ట్రాన్స్పోర్టేషన్ కూడా అరేంజ్ చేసి చిక్మంగళూరు పంపించడానికి అన్ని అరేంజ్మెంట్స్ చేయడం జరిగింది. ఇక్కడ ఉన్న 6లో ఇప్పుడు జీజీహెచ్లో ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్న 6లో ఒక 2 పరిస్థితి విషమంగా ఉంది. మేజర్ హెడ్ ఇంజరీస్ జరిగినాయి. వాళ్ళకి స్కాన్కి అవి తీసుకెళ్ళాము. ఇప్పుడు దాన్ని బట్టి మనకు తెలుస్తుంది. మిగతా 4 ఇంజరీస్ జరిగినాయండి, బట్ దే ఆర్ స్టేబుల్. ఈ 2 తప్ప మిగతా 4 బాగానే ఉన్నారు. ఇంకా 4 కూడా షిఫ్ట్ అవుతున్నారు. విల్ బీ మానిటరింగ్ క్లోజ్లీ. దీంట్లో ఏంటంటే చనిపోయిన వాళ్ళలో 2 జెంట్స్, 5 అడల్ట్ ఫీమేల్స్ ఉన్నారు. ఇంకొక అమ్మాయి చిన్న పాప, ఒక 5 ఇయర్స్ పాప కూడా చనిపోవడం జరిగింది. ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళుంటారు. అది తొందరగా కెమెరా అన్న మీరు జరగండి అన్న సార్ వెళ్ళండి బ్యాక్ సార్. జరుగుతుంది.